కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించండి. కులం, మతం ప్రతిభకు అడ్డు కాదు. లక్కిరెడ్డి బాలరెడ్డి గారు తన కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగారు. మాతృభూమిని మరవకుండా సేవలు అందించారు. బాలరెడ్డి గారి సేవలు స్ఫూర్తిదాయకం. ఎల్బీఆర్సీఈని డ్రీమ్ యూనివర్సిటీగా మార్చే క్రమంలో తన వంతు కృషి చేస్తా అని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎల్బీఆర్సీఈ యాజమాన్యం నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడదు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి అత్యంత కీలకం. మీరు చదివిన 16 సంవత్సరాల చదువుకి విలువ ఈ చివరి 2 సంవత్సరాలు లేకపోతే 3 లేకపోతే 4 కాబట్టి ఈ చివరి దశలో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఉన్నత శిఖరాలకి అందుకోవాలని మీకున్న కాంపిటీషన్ మీ కుటుంబంలో లేదు, మీ కాలేజీలో ఉంది. మీకున్న ప్రతి బిడ్డ మీ కాంపిటేటర్. ఈ ఒక్కళ్ళే కాదు, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు మీ కాంపిటేటర్స్. వీళ్ళొక్కళ్ళే కాదు, మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం. మీరు పోటీ పడాల్సింది భారతదేశంతో కాదు, ప్రపంచ దేశాలతో అనే వాస్తవాన్ని గమనించండి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఎన్నో విషయాల్లో ముందున్నాం, ఎన్నో విషయాల్లో వెనుకున్నాం. కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ మానవరులుగా మారిన మన భారతీయ విద్యార్థుల్లో మీరు ప్రముఖ స్థానం సంపాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతిసారి ఎల్బీఆర్సీ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేస్తానన్నారు. ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా లక్కిరెడ్డి బాలరెడ్డి గారి కుటుంబానికి నేను సన్నిహితుడిగా, వారి శ్రేయోభిలాషిగా, మీ అందరికీ పెద్దగా ఎప్పటికీ ఈ సంస్థకి అన్ని రకాలుగా తోడుంటానని చెప్పి తెలియజేస్తూ వారు కొనసాగిస్తున్న సేవ, వాళ్ళు చేస్తున్నటువంటి విద్యా సేవ ఇవన్నీ, ఎందుకంటే ఒకనాడు ఈ సంస్థ చీమలపాడు దగ్గరికి వెళ్లాల్సింది, అక్కడ కొన్నారు భూములు. కానీ ఈ మైలవరం నియోజకవర్గానికి అదృష్టం పట్టింది కాబట్టి ఇది మైలవరం నడిబొడ్డుకు వచ్చి ఈ విద్యా సంస్థ ఇక్కడికి రావటం సంతోషకరం, ఆనందకరం. ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై మన మైలవరం నియోజకవర్గానికి, ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. వాళ్ళ పార్టీలను విభేదించి వాళ్ళకి సహకరించకపోయినా నాది సానుకూల దృక్పథం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశానికి, ఈ ప్రాంతానికి ఎవరు మంచి చేస్తారన్న వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయటం, వాళ్ళు చేసే పనికి సహకరించడం. మీరు కూడా జీవితంలో సానుకూల దృక్పథంతోనే ఉండాలి. వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆయనకు అవకాశాలు వచ్చినాయి, వీళ్ళు ఈ కులం కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చినాయి. లక్కిరెడ్డి బాలరెడ్డి గారు అమెరికా పోయిన రోజున ఆయన కులం చూసో లేకపోతే ఆయన మతం చూసో ఆయనకు అవకాశాలు రాలా. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గరే మాట్లాడుకుంటాం. మద్రాసు పోతేనో, బెంగళూరు పోతేనో, అమెరికా పోతేనో నీ కులం, మతం ఏం కనపడదు, కేవలం నీ ప్రతిభే కనపడుతుంది. కాబట్టి మీరు ప్రతిభనే నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి, సానుకూలంగా ఆలోచించండి. జీవితంలో ఎదగాలంటే మనం ఒక బిల్డింగ్ పైకెట్టడానికి ఎస్లేటర్, ఎలివేటర్ ఉండొచ్చు. జీవితంలో ఎదగాలంటే, ఎక్కాలంటే మటుకు మెట్టే ఎక్కాలి తప్పితే ఈ షార్ట్ కట్ వేసి ఈ పనికి రావనే వాస్తవాన్ని మీరు గమనించి, మీరు చదువుకుంటున్న ఈ అత్యుత్తమ విద్యా సంస్థే కాకుండా ఆ సంస్థ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి నైతిక విలువలు వాళ్ళు ఏ రకంగా పాటించి జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించారనే వాస్తవాలు గమనించి, ఏమైతే మీరు చదువుకుంటున్న నిజమైన లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి మీరు అర్పించే నివాళి ఏంటంటే, మీరు బాగా చదువుకొని ఈ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకొస్తే వారి ఆశయం నెరవేరినట్టే. మీరు ఈ రోజు ఇదే వేదిక మీద నిలబడి ఈ కాలేజీ తొలి బ్యాచ్ పూర్వ విద్యార్థి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మీకు 4 మంచి మాటలు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మీరు అత్యంత ప్రయోజకులయ్యి ఇట్లాంటి వేదిక, ఇదే వేదిక మీదకి వచ్చి మీరు రాబోయే తరాలకున్న విద్యార్థులకు చెప్పే స్థాయికి ఈ ఎల్బీఆర్సీలో చదువుకున్న ప్రతి బిడ్డ ఎదగాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం కనీసం 20 మంది పిల్లలకి రికమెండేషన్ నేను శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర పంపిస్తాను. ఈ రోజు వరకు నేను అడిగిన వాటిలో ఒక్కళ్ళకు కూడా కాదనకుండా పేద విద్యార్థులు ఎంతమంది పంపించినా వీళ్ళ వరకు కన్సల్టెన్సీ ఇచ్చుకుంటా అవకాశాలే కల్పిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఉన్నా లేకపోయినా, ఫీజు స్ట్రక్చర్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు అదే ప్రమాణాలతో ఈ కాలేజీ నడుపుతున్నందుకు కాలేజీ యాజమాన్యాన్ని అభినందిస్తూ, తప్పకుండా ఇందాక డీమ్డ్ యూనివర్సిటీగా కావాలి, భవిష్యత్తులో చేయాలన్నారు. కోడలు మగబిడ్డని అంటారంటే అత్త ఎక్కడైనా వద్దంటదా?
ఈ యూనివర్సిటీ మైలవరం నియోజకవర్గానికి విద్యారంగంలో కలికితురాయాలంటే ఈ ఎల్పిఆర్సి డీమ్డ్ యూనివర్సిటీగా మారుతుందంటే అంతకంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా దానికి తగ్గ ప్రమాణాలకు మనం చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేదాని కోసం కూడా నా వంతు ప్రయత్నం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదువుకున్న ప్రతి బిడ్డ, నేను ఇందాక చెప్పాను శాటిలైట్ 4 దిశల్లో మనం ఎట్లయితే మార్స్లోకి చేరుతుందో చదువుకునే ప్రతి వాళ్ళు అంతే చేరాలి. కానీ ఆ చేరే క్రమంలో మేము ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయాం. అక్కడ